అలా కొన్న వాళ్ళు వాసన చూసి వాటిని తిరిగి రిటర్న్ చేసి వెళ్ళిపోతున్నారు. ఏంటో ఏమో ఈ రోజు ఒక్కరు కూడా చేపలు కొనలే లేదు. అయినా పొద్దున్నే నాకు సగం లాభం వచ్చేసిందిలే. ఈ రోజు అలానే సర్దుకుంటాను. అలా మరుసటి రోజు అదే క్వాలిటీ చేపలను వండుకొని మార్కెట్ కు తీసుకుని వెళ్తుంది. రండి రండి రండక్క, రండి పిల్లలు, రండి మంచి మంచి టేస్ట్ చేపలు రండి. అయ్యో ఏంటి ఒక్కరు కూడా రావట్లేదు. అయ్యో. అలా బాధపడుతూ ఉన్న రమణమ్మకి అప్పుడే అటుగా వచ్చిన శ్రావ్య కనబడుతుంది. దాంతో రమణమ్మ శ్రావ్యకు జరిగినదంతా చెప్తుంది. చాలా బాధపడుతున్న అత్తయ్యను చూసి, మరి పర్లేదత్త, నేను కోలుకున్నానుగా, రేపటి నుంచి నేను చూసుకుంటానులే. అలా వంటగదిలోనికి వెళ్లిన శ్రావ్య, ఏంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది? అయ్యో అనుకొని ఆ చేపలనన్నీ బయట పారవేసి మళ్ళీ మార్కెట్ కి వెళ్లి మంచి ఫ్రెష్ చేపలను తీసుకొచ్చి మంచి ఆయిల్ తో మంచి మసాలాలతో గుమగుమలతో వంట బాగా చేసుకొని ఈ రోజు మార్కెట్ లో ఇక మళ్ళీ నా వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకొస్తానని అనుకుంటూ వాటిని తీసుకొని మళ్ళీ తెల్లవారి మార్కెట్ కు వెళ్తుంది. అరే చింటూ, ఈ రోజు ఫ్రీ అన్ని, నీ స్నేహితులను కూడా తీసుకునిరా. బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి. ఏంటి ఈరోజు? అలా శ్రావ్య సరుకులన్నీ కూడా ఫ్రీగా ఇస్తుండటంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని అన్ని సరుకులు తీసుకుంటారు. అలా శ్రావ్య మరుసటి రోజు 50% ఆఫ్ కు అమ్మడం మొదలు పెడుతుంది. రండి రండి, 50% కి ఆఫర్ పెట్టాను కాబట్టి చాలానే గిరాకీ అయింది. మెల్లిమెల్లిగా రేట్ ని పెంచాలి. అలా అనుకున్న శ్రావ్య వారం రోజుల తర్వాత దాన్ని 25% ఆఫర్ చేస్తుంది. అలా రేటు పెంచుకుంటూ వెళ్ళినా కూడా జనం కొంటూనే ఉంటారు. గిరాకీ మాత్రం తగ్గదు. వారం రోజుల్లోనే తిరిగి మళ్ళీ పాత పొజిషన్ కు వచ్చేసాను. ఇలా కష్టపడితే ఇంకా చాలా సంపాదించవచ్చు. అలా అనుకున్న శ్రావ్య అనుకున్నది అనుకున్నట్టుగానే 4 నెలల్లోనే 4 షాపులు కూడా పెట్టేస్తుంది. ఇదంతా చూసిన మేనత్త రమణమ్మ, అయ్యో బిడ్డ, అత్యాశకు పోయి నీ బిజినెస్ ను పాడు చేశాను. కానీ తిరిగి దాన్ని మళ్ళీ పాత పొజిషన్ లోకి తేవడమే కాకుండా నీ తెలివితో 4 షాపులు కూడా పెట్టావు. మంచి మార్గంలో వెళ్తేనే సక్సెస్ ఉంటుందని నిరూపించావు. అలా శ్రావ్యని చూసి మురిసిపోతూ దగ్గరికి తీసుకుంది.